హాయ్ అండి, నేను మీ కవితని. VBGF ఫౌండర్ అయిన రాజు గారు అండ్ ప్రసన్న గారు ఈ నెల 12వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ బొగ్గరపు దయాచందర్ గారిని, ఉప్పల శ్రీనివాస్ గారిని, శ్రీమతి మౌనిక గారిని, కల్వ సుజాత గారిని, ఉప్పల రాజలక్ష్మి గారిని, ఇంకా చాలా మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ వచ్చేసి మడిపడుగ రాము గారు, SV ప్రసాద్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ రాజు గారు వచ్చేసి ఫౌండర్. వన్ ఆఫ్ ద గెస్ట్ గా మనల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి లక్ష్మీ కన్వెన్షన్ హాల్ కర్మాన్ఘట్ లో జరిగింది. అవుతూనే మన అభిమానులు సెల్ఫీలు దిగడం మొదలెట్టేశారు. అదే ఆవరణలో తమ తయారు చేసిన ఉత్పత్తులను, వ్యాపార వస్తువులను స్టాల్స్ లో పెట్టారండి. అలాగే వచ్చిన వారికి ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇంకా ఆంటీ చూడగానే నేను ఫస్ట్ బీపీ చెక్ చేయించుకుంటానే అని బీపీ చెక్ చేయించుకున్నారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో వివరంగా చూద్దాం రండి. హాల్లోకి ఎంటర్ అవుతూనే మన అభిమానులు ఆదరించి తమ అభిమానంతో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న నాకు ఇటువంటి ఒక గుర్తింపు రావడానికి మీరేనండి కారణం. ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్న వారందరికీ మరియు తమ ప్రతిభను చాటినటువంటి మహిళామూర్తులకి కూడా చిరు సత్కారం నిర్వహించారు. అలాగే పలు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి. ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ వచ్చేసి తంబోలాలో ఫర్నిచర్ రౌండ్ అని, గోల్డ్ రౌండ్, సిల్వర్ రౌండ్, ఇంకా స్కూటీ రౌండ్ కూడా పెట్టారండి. అవే కాకుండా మధ్య మధ్యలో వచ్చిన ముఖ్య అతిథులతో లక్కీ డిప్స్ కూడా తీయించడం జరిగింది. ఆటలు పాటలు అయితే అసలు చెప్పొద్దండి. కంటిన్యూస్ గా బ్రేక్ లేకుండా డాన్సులు అండి. ఇంకా అసలు ఆ హుషారు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. రాజుగారి ఎనర్జీ అయితే వేరే లెవెల్ అనమాట. ఆయన వారి సతీమణి ప్రసన్న గారితో డాన్స్ వేయడం చూస్తే ఏమన్నా హుషారు వస్తుందా? డాన్స్ రానోళ్ళు కూడా డాన్స్ వేస్తారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్స్ వచ్చేసి మడిపడుగ రామ్ గారు, ఇమ్మిడి రమేష్ గారు, శ్రీ రాచకొండ శారీస్ వాళ్ళు, సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళు, ఇంకా చాలా మంది స్పాన్సర్స్ ఉన్నారండి. మధ్య మధ్యలో స్పాట్ గేమ్స్, ఫన్ గేమ్స్, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అని కండక్ట్ చేసి వారందరికీ కూడా గిఫ్ట్ గా శారీస్ ఇవ్వడం జరిగిందండి. రాజుగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో కూడా ఎంతో మందికి ఆదుకున్నారు. మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటాం. అయితే అసలు ఇది ఎప్పుడు ఎలా మొదలైంది అనేది ఒకసారి తెలుసుకుందాం. యాక్చువల్గా మొదట్లో ఈ రోజున మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారట. 1908 నుండి 1914 వరకు వేరువేరు దేశాల వారు వేరువేరు తేదీల్లో జరుపుకున్నారు. కానీ మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో 1911లో మార్చి 19న 10 లక్షల మంది పైగా ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో మహిళా దినోత్సవం ఆచరించారు. మహిళలు ఓటు హక్కు, ప్రభుత్వ పదవుల హక్కుల సాధన కోసం పోరాటం చేశారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. అన్ని దేశాల్లోనూ మార్చి 8నే మహిళా దినోత్సవంగా అప్పటి నుండే తీర్మానించారు. అయితే 1918 వరకు ఓటు హక్కు రాలేదు. భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించారు. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్, విమలా రణదివే, కెప్టెన్ లక్ష్మీ సెహవాల్, పార్వతీ కృష్ణన్ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్రం తర్వాత మహిళల కార్మిక బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయబడినవి. ఇలా వేర్వేరు దేశాల్లో మహిళలు తమ హక్కుల కోసం చేసిన పోరాటాలకు ప్రతీకగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. నిజంగా రోజు ఎన్నో పనులతో అలసిపోయి ఉన్న స్త్రీలకి ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది మంచి స్ట్రెస్ రిలీఫ్ అండి. ఎవ్వరు టాలెంట్ వారిది, ఎవ్వరు తగ్గకుండా ఏకదాటిగా చాలా బాగా డాన్స్ చేశారండి. స్టేజ్ పైన ఏంటి, కింద ఏంటి, అందరూ లేడీస్ ఏమన్నా హుషారుతో డాన్స్ చేశారా? ఈ యాంకర్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి బాబు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎనర్జీ లెవెల్ అనమాట. Wani.
మాకు కూడా ఆత్మీయ సత్కారం నిర్వహించారు. అయితే నిర్వాహకులు ఎంతగా మమ్మల్ని ఆదరించి సత్కరించారు. అంతకంత అక్కడ వచ్చిన మహిళలందరూ మమ్మల్ని ఎంతగానో ఆదరించి తమ అభిమానంతో మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశారండి. నా పేరు కవిత అండి. కవిరాజ్ ఫన్నీ వీడియో చూసారండి మీరు? థ్యాంక్ యూ. ఈరోజు నేను నిజంగా ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికంతా మా ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళు చేయబట్టి నేను ఉన్నాను. అవన్నీ చూసి ఎంకరేజ్ చేసినందుకు ఇలా ఉన్నానండి. అలంకరించిన పెద్దలందరికీ, అలానే మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వనితా విభాగం మహిళలందరికీ, అలానే ముఖ్యంగా రాజన్నయ్య గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అన్నాయి. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద నా తోటి వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేసిన గీతా గుప్తా ఉంది ఇక్కడ. మా రాము ఒకసారి స్టేజ్ పైకి రా ప్లీజ్. ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు అయితే లేను కానీ ఒక 2-3 గంటలు ఉన్నానండి. హౌజీ స్టార్ట్ చేస్తున్నారు అనగానే నేను బయలుదేరిపోయాను. నిజంగా తంబోలా అంటే చాలా మందికి పిచ్చి ఉంటుంది, అందులో నేను ఒకదాన్ని అనుకో. కానీ ఆ తంబోలా కూడా ఆడడం వదిలేసి నిజంగా అభిమానులు అసలు చెప్పొద్దండి. పాపం వాళ్ళు చూడండి, ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత ఇదిగా అక్క మీరంటే నాకు చాలా ఇష్టము, మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అని వాళ్ళ ఫ్యామిలీస్తోని అందరు కలిసి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటుంటే అసలు నా ఆనందం చెప్పలేదండి. కూడా వీళ్ళని సెల్ఫీస్ తీసుకోకుండా ఆపేశారండి. అయితే నేను బౌన్సర్స్కి చెప్పాను, లేదు నేను వచ్చిందే వీళ్ళ కోసము, అలాంటప్పుడు మీరు అలా ఆపకూడదని చాలా మటుకు అక్కడ దిగానండి. మళ్ళీ ఇంకా రిటర్న్ నేను వచ్చేసేటప్పుడు అయితే జస్ట్ స్టేజ్ దగ్గర నుంచి నాకు బయటికి రావడానికి ఇంచుమించు 1 అవర్ పట్టిందండి. హౌస్ స్టార్ట్ చేస్తే వీళ్ళందరికీ హాల్లో డిస్టర్బెన్స్ కింద అవుతుంది అని చెప్పి బయటకు వచ్చేయమన్నానండి. ఇక్కడ బయట నుంచి కూడా ఒక వే ఉంది, అక్కడ నుంచి అక్కడికి వచ్చి సెల్ఫీస్ దిగే వాళ్ళందరూ పాపం అక్కడ దిగారండి.